వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరికని RG2 ఏరియా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని RG2 GM కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య ఉద్యోగులతో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో యోగాను నిర్వహించుకున్నారు. యోగాసనాలు వేయడంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, యోగాతో శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య అన్నారు. ఒక ధరిత్రి కోసం, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ఈ సంవత్సరం థీమ్ తో యోగాతో పాటు ఆహారపు అలవాట్లు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. యోగా శరీరాన్ని, మనసును ఏకీకృతం చేస్తుందని, విచక్షణ జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతుందని, ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని వెచ్చించి యోగా సాధన చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి సంతోష్ కుమార్, DGM పర్సనల్ అండ్ అధికార ప్రతినిధి పి అరవిందరావు, DGM సివిల్ ధనంజయ, DGM EE మురళీకృష్ణ, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ సుభాష్, SE పర్చేజ్ పండరినాథ్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి జె సునీత, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వంశీధర్, IT ప్రోగ్రామర్ ట్రైనీ అశ్విని, GM ఆఫీస్ ఫిట్ సెక్రటరీ మహేందర్, GM ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే కాళ్ళు దూరం 3 4 5 6 7 8 9 10 11 12 13 దీర్ఘంగా శ్వాస తీసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి వదిలిపెట్టాలి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 కింది వరకు 6 రివర్స్ 1 2 4 5 6 7 8 9 వదిలిపెట్టాలి. మళ్ళీ రిపీట్గా పొడి నుంచి తీసుకోవాలి. ఎడమకు వదిలిపెట్టాలి. మళ్ళీ ఎడమ వైపు నుంచి తీసుకోవాలి. పొడికి వదిలిపెట్టాలి. రిపీట్.
చేసుకుంటే సరిపోతుంది. రెడీ, స్టార్ట్ చేద్దాం. స్లోగా శ్వాస లోతుగా తీసుకోవాలి. ఎడమ వైపు నుంచి కుడికి వదిలిపెట్టాలి. మళ్ళీ రిపీట్గా కుడి నుంచి తీసుకోవాలి. ఎడమకు వదిలిపెట్టాలి. మళ్ళీ ఎడమ వైపు నుంచి తీసుకోవాలి. చేతులు గట్టిగా రఫ్ చేసుకుందాం. అందరం బాడీ మొత్తం మసాజ్ చేసుకొని అరిచేతులను చూస్తూ కళ్ళు తెరుద్దాం. సింగరేణి ఎంప్లాయీస్ ఉదయం యోగా అనేది జంబూ ద్వీపంలో అంటే ప్రజెంట్ భారతదేశం మన పూర్వీకులైన మహర్షులు అంటే నథింగ్ బట్ సైంటిస్టులు యోగానే కాదు రకరకాల ఆయుర్వేదం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ నాట్, శస్త్రచికిత్స కావచ్చు, అన్ని కూడా అప్పుడే చేసి పుస్తక రూపంలో భద్రపరిచారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పుస్తకాలు మనకు మిస్ అయినాయి, కానీ అందులో భాగమే యోగా కూడా. యోగాతోని ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, మన శరీరంలో ఉండే ప్రతి రోగానికి యోగాలో సమాధానం ఉంటుంది. అది మేడం గారు చెప్పారు. సమాధానం లేనిది లేనే లేదు. కాకపోతే నిష్ఠతోని చేస్తే డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒక్కరోజు చేస్తే కాదు, యాక్చువల్ గా ప్రతిరోజు చేయాలి. నిజం చెప్పాలి అంటే మన యొక్క ప్రాబ్లమ్స్ కి మెయిన్ కారణం మన మనసు. ఈ మనసుని శుభ్రపరిచే ప్రక్రియనే యోగా. యోగా అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఉన్నప్పుడు డెఫినెట్ గా యోగాలో సక్సెస్ అయినట్టే. నీకు ఇటు సైడ్ నొప్పి వచ్చింది అంటే ఈ ముద్ర పెట్టుకొని ఇటు సైడ్ చేస్తే డెఫినెట్ గా ఆ సైడ్ నొప్పి పోతుంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏ ఆపరేషన్స్ లేకుండా అన్ని విధాలకు కూడా మనకు యోగాలో సమాధానాలు ఉన్నాయి. మేడం గారు చెప్పినట్టు ముక్కులలో కండ పెరిగితే కూడా ఆపరేషన్ చేస్తున్నాం, కానీ ఆ కండ కంట్రోల్ కావడానికి కావచ్చు, బ్రెయిన్లో ఏమైనా తేడాలు ఉంటే క్లాట్స్ ఉంటే పోవడానికి కావచ్చు, వాట్ నాట్ అన్ని కూడా సమాధానాలు ఉన్నాయి. ఇకపోతే యోగాలో అస్సలు ప్రాబ్లం ఏంటంటే యోగా చేసిన వాళ్ళకి స్వచ్ఛమైన మనసు ఏర్పడుతుంది. ఎందుకంటే శ్వాసను 100% తీసుకోవడానికి సాధ్యమవుతుంది. మనం బ్రీతింగ్ అనేది ఒక 40% మ్యాక్సిమం తీసుకుంటాం, కానీ రిమైనింగ్ అనేది నాభి నుంచి బ్రీతింగ్ రావాలి, నాభి నుంచి తీసుకోము. యోగాలో 3 ముద్రలు ఉంటాయి. ఆ 3వ ముద్రలనే ఇక్కడికి వెళ్ళి తీసుకుంటుంది, మిగతాది ఇక్కడి నుంచి తీసుకుంటుంది, మిగతాది ఇక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. కాబట్టి ఆ విధంగా తీసుకున్నప్పుడు ఆ 3 ముద్రలు సాధ్యమైనప్పుడు తీసుకున్నప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాన్స్టిపేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి యోగా మన నిత్య జీవితంలో మన పూర్వీకులు ప్రసాదించిన, ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు ఏ మతమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పూర్వం మొత్తం కూడా జంబూ ద్వీపంలో భాగస్తులే, వాళ్ళ యొక్క రక్తమే మనం. కాబట్టి వాళ్ళు నేర్పిన విద్యను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ మనం నేర్చుకున్నట్టయితే మనకు 100% ఇది ఉపయోగపడుతుంది. ఎవరి శరీరం మీద వారికి కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు స్వచ్ఛమైన మనసుతోని ఎవరితోని గొడవలు పడకుండా అందరి స్నేహభావంతో మెలిగే అవకాశం దొరుకుతుంది. కాబట్టి యోగా టీచర్ గారికి, అరవింద్ గారికి మరియు ఈ విన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి